ఓం శ్రీ సాయినాథాయ నమః. భక్తుల అనుభవం. శ్రీకృష్ణుడు భగవద్గీత 9:26 శ్లోకములందు శ్రద్ధాభక్తులతో ఇరువలేని పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని సమర్పించినచో దానిని నేను గ్రహించేదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకము విశేషమేమనగా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించాలనుకుని ఏ కారణము చేతనైనాను ఈ సంగతి మరచినచో అట్టివానికి బాబా విషయము జ్ఞాపకం చేసి ఆ నివేదన గ్రహించి ఆశ్రయించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కర్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఉర్ఫ్ బాబాసాహెబ్ తర్కర్ యుగనొకనప్పుడు ప్రార్థన సమాజస్థుడైనాను. తర్వాత బాబాకు ప్రియ భక్తుడైనాను. వాని భార్య పుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిడికి పోయి హజ్జట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిడి పోవటకు సంతోషదాయకమైనాను. కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనగా, తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడకుడిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ బాబా పూజను తను నియమానుసారము సక్రమంగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరిను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రి యగు తర్కాడ్ పేదల కండ నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుట ముందుగా బాబా పటమునకు స్పష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛము వలె ఒక తన కుమారుడకు చేయనట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజనం సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ ఎంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతోషించెను. మంగళవారము నాడు పూజను ఎప్పటి వలె సలిపి కచేరికి పోయిన మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండాచే గమనించెను. నౌకర్ అడుగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరుచటే ప్రసాదం లేదని బదులు చెప్పిన. ఈ సంగతి వినగానే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు స్పష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనను విషయము జ్ఞాపికి తెచ్చినందుకు నిందించెను. ఈ సంగతులన్నిటి షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం నాడు మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగేను. అదే సమయమందు షిరిడీ మధ్యాహ్న హారతి ప్రారంభించట ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనేను: తల్లి, ఏమైనా తినవేలని ఉద్దేశించినచో బాంద్రాలోని మీ ఇంటికి పోయినాను. తలుపులు తాళం వేసి ఉండునే. ఎలాగానో లోపల ప్రవేశించి తిని, కానీ ఇక్కడ తినుటకేమీ లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనేను. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాటులు జరిగినవి గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడిను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పిను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయం అంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనిను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటికి మార్గమధ్యమున స్థటపడి తమ గమ్యస్థానములకు చేరేను. ఇది ఐశ్వర్యము కదా. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.